హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మణ్. ఈ వీడియోలో మీకు చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళకి వర్కౌట్ కాకపోవచ్చు ప్రాపర్గా. ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూజ్ చేసి చాలా సింపుల్గా నేను 2 మెథడ్స్ యూజ్ చేస్తాను. 2 మెథడ్స్లో ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేసి మీరు మీ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. సో సరే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన వీడియోస్ సబ్స్క్రైబ్ కాకపోతే, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొదటగా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయండి. సో నేను ఆల్రెడీ కొన్ని పిక్స్ కలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు ఒక పిక్ చూస్తున్నారు కదా. సో మెథడ్ 1 వచ్చేసి మీకు ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి. సో దీన్ని రిమూవ్ చేసి మీరు మీకు నచ్చిన కలర్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకోండి ఒక కలరు, ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేయండి. సో సో డిఫాల్ట్గా దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉందండి. సో దీన్ని రిమూవ్ చేద్దాము. దీన్ని రిమూవ్ చేసి మనకు నచ్చిన కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు. దానికి ఎలా అంటే ఫస్ట్ మీరు ఫోటో మీద సెలెక్ట్ చేయండి, ఫార్మాట్కి వెళ్ళండి. ఇక్కడ కలర్ అని ఉంది కదండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కిందకి రండి, ఇక్కడ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి సో మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా మీకు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. మీకు నచ్చిన కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది మెథడ్ 1 అండి. సో మెథడ్ 2 వచ్చేసి ఇంకొక మెథడ్ 2 ఉంది. సో అది ఎలా అంటే ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఫార్మాట్కి వెళ్ళండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని టిప్స్ ఉన్నాయండి. సో మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉండి మార్క్ ఏరియాస్ టు కీప్. సో ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో వాటి మీద మార్క్ చేయండి, ఏరియాస్ మీద, లేకపోతే ప్రాపర్గా అది రాదు. సో ఇక్కడ మీకు హ్యాండ్స్ కూడా కావాలనుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు ఒకసారి అవుట్ సైడ్ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి అవుట్ సైడ్ క్లిక్ చేయండి. చూసారు కదండి ఫోటో. సో ఏదైతే ఇంతకుముందు ఒక పిక్ ఉంది, సో దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు హ్యాపీగా మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసాం. ఇది సెకండ్ మెథడ్ అండి. సో ఇప్పుడు మీకు నచ్చిన మీరు బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి, ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి కలర్ ఇవ్వండి. సో ఇలాగ మీరు హ్యాపీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, ప్లస్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి, సేమ్ ఎగ్జాంపుల్. సో మీరు సెలెక్ట్ చేసుకుని ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఫార్మాట్కి వెళ్ళండి, ఫార్మాట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, సో ఏదైతే మీకు ఉంచాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్పాను ఇంతకుముందు ఆప్షను. సో మార్క్ ఏరియా టు కీప్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కనిపిస్తుంది కదా, దీన్ని కూడా రిమూవ్ చేయాలంటే మార్క్ ఏరియాస్ టు రిమూవ్ సెలెక్ట్ చేసుకోండి. దాని వరకు సెలెక్ట్ చేయండి ఇలాగా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు అవుట్ సైడ్ క్లిక్ చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మీరు మీకు ఏదైతే కలర్ కావాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇమేజ్ నుంచి, ప్లస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి, సో ఇలాంటి టిప్స్, ఇలాంటి సాఫ్ట్వేర్ సంబంధించిన టిప్స్ అండ్ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.